పాత బస్తీలో కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీలో కూల్చివేతలపై తొలిసారి అసద్ రియాక్ట్ అయ్యారు. పేదల జోలికి రావద్దంటూ కాంగ్రెస్కు వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధికి మద్దతు ఇస్తాం కానీ పేదలను ఇబ్బంది పెట్టొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో జరిగిన ఎంఐఎం సభలో అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేశారు. సచివాలయం, బాపుఘాట్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి కదా అని అంటూ ఓవైసీ అంటున్నారు. ఎన్నో ప్రముఖ కట్టడాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని, సచివాలయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది పేదల ఇల్లు ఉంటే ఎందుకంటూ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాల తొలగింపులో పేదలకు ఇబ్బందులు రాకుండా చూడాలంటున్నారు ఓవైసీ. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం కూడా ఉందని మర్చిపోవద్దంటున్నారు ఓవైసీ. మొత్తం మీద ఓవైసీ తొలిసారి కూల్చివేతలపై రియాక్ట్ అవడంతో సంచలనంగా మారింది. ఎఫ్టీఎల్ పరిధిలో చాలా ప్రముఖ కట్టడాలు ఉన్నాయని, అవన్నీ కూడా కూల్చివేస్తారంటూ ఓవైసీ ప్రశ్నించారు. మరి వాటికి లేని ఇబ్బంది పేదల ఇల్లుకు ఏమొచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు. పేదల జోలికి రావద్దంటూ ఆయన కాంగ్రెస్కు వార్నింగ్ ఇస్తున్నారు. మూసీలో కూల్చివేతలపై అసద్ తొలిసారి రియాక్ట్ అయ్యారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. असदुद्दीन ओवैसी ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. तो हम हुकूमत से की बात कर रहे हैं और जो लोग एफटीएल की बात कर रहे हैं, तो जो नया सेक्रेटेरिएट हैदराबाद में बनाया गया वो भी हुसैन सागर के कट्टे में बनाया गया है, जहां पर भारत के बड़े बड़े सियासतदानों की समाधियां हैं, वो भी कट्टे एफटीएल में हैं। बापू घाट लंगर हाउस में है, वो भी एफटीएल में है। तो हम हुकूमत से की बात कर रहे हैं, जब सेक्रेटेरिएट एफटीएल में बनकर बरकरार रह सकता है, जब भारत के बड़े बड़े सियासतदानों की समाधियां टैंक बंड के एफटीएल में हैं, हमको एतराज नहीं है। जब सेक्रेटेरिएट रह सकता है तो गरीब का घर क्यों नहीं रह सकता, मुझे बताओ आप। उस सेक्रेटेरिएट में केसीआर भी बैठे, अब रेवंत रेड्डी भी बैठ रहे हैं। जब आप दोनों बैठ सकते हैं तो हमारी अम्मा अपने घर में नहीं बैठ सकती क्या? जब वो सेक्रेटेरिएट एफटीएल में है तो मेरे भाई, जहां पर हुकूमत फैसले करती है वो खुद लेक बेड में है, तो आप हमारे बेड को क्यों छीनना चाह रहे हैं? आप अपनी कुर्सी पर बैठो, हम अपने घर में रहना चाहते हैं। तो हुकूमत का काम यह है कि अच्छा फैसला करें। आप खूबसूरत बनाना चाहते हैं, हम तैयार हैं, मगर मेरे भाई, हमारे गरीबों के घर को भी आप అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్ల కూల్చివేతపై అసద్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. పేదల జోలికి రావద్దంటూ కాంగ్రెస్కు వార్నింగ్ ఇస్తున్నారు. నిర్ణయాలు తీసుకునే పెద్దలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి బంగళాలో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పేదలు తమ ఇళ్లలో ఉండకూడదంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఎంతోమంది త్యాగధనుల సమాధులు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని, హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పరిధిలో ఉన్నాయని, అలాగే పేదల ఇల్లు మరి వాళ్లకు లేని అభ్యంతరాలు పేదల ఇళ్ళకి ఏమొచ్చిందంటూ ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా సెక్రటేరియట్ అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సెక్రటేరియట్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు అక్కడ గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ ఇద్దరు కూడా అక్కడే కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు పేదలు తమ ఇళ్లలో సేద తీరితే తప్పేందంటూ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధికి మద్దతు ఇస్తాం కానీ పేదలను ఇబ్బంది పెట్టొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్లో జరిగిన ఎంఐఎం సభలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సచివాలయం, బాపుఘాట్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని, ఎన్నో ప్రముఖ కట్టడాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ ఓవైసీ గుర్తు చేస్తున్నారు. సచివాలయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది పేదల ఇల్లు ఉంటే ఎందుకంటూ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాల తొలగింపులో పేదలకు ఇబ్బందులు రాకుండా చూడాలంటూ ఓవైసీ సూచిస్తున్నారు. పేదల సంక్షేమం కూడా కాంగ్రెస్ హామీలో ఉందనే విషయాన్ని మర్చిపోదంటున్నారు ఓవైసీ. మధు జైన్ అవుతున్నారు. మధు, నిజామాబాద్ సభలో ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కూల్చివేతలకు సంబంధించి ఓవైసీ తొలిసారి రియాక్ట్ అయ్యారు.
ఏ రకంగా రియాక్ట్ అయ్యారు, దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతోంది? ఎగ్జాక్ట్లీ గతంలో కూడా స్టార్టింగ్ లో హైడ్రాకి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు అసలు మూసీ ప్రస్తావన రాకముందుకే అప్పుడే రియాక్ట్ అయ్యారు ఇద్దరు కూడా, ఓవైసీ బ్రదర్స్. అటు అసదుద్దీన్ ఓవైసీ, తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ. ఆ FTL పరిధిలోనే ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రా ఆఫీస్ ఉంది. GHMC ఉన్నటువంటి ఆఫీసే ఒకప్పుడు నీటి కుంటగా చెరువుగా ఉండింది. ఇప్పుడు నెక్లెస్ రోడ్ ని ప్రొక్లైన్లతో తవ్వేస్తారా అనేటువంటిది గతంలోనే మాట్లాడారు. మళ్ళీ ఒకసారి ఈయన అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేయడంతో కాస్త పొలిటికల్ సర్కిల్లో హీట్ అందుకుందని చెప్పుకోవచ్చు. మూల్సీ కూల్చివేతలకు సంబంధించి, ఎందుకంటే క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఓవైసీకి సంబంధించినటువంటి బ్రదర్స్ దానిపైన రెస్పాండ్ అవ్వట్లేదు. ముఖ్యంగా MIM పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా మాట్లాడట్లేదు. మూసీ పరివాహక ప్రాంతం ఆ ఓట్లన్నీ కూడా మూకుమ్మడిగా మలక్పేట్, చాదర్ఘాట్, తర్వాత ఈ మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో దాదాపు అన్ని కూడా కార్వాన్ అవన్నీ ఎమ్మెల్యే సీట్లన్నీ కూడా MIM గెలిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారికి మద్దతుగా నిలవకపోవడము, అక్కడ ఇల్లు కూల్చివేతకు సంబంధించి మార్కింగ్ జరగడం పైన ఆందోళన ఉంది. తీవ్రంగా పరుష పదజాలంతో MIM పార్టీని విమర్శిస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు. కాబట్టి ఎటకెలకు రెస్పాండ్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. నిజామాబాద్ లో జరిగినటువంటి ఒక్క సమావేశంలో MIM సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. సచివాలయం ఉంది, సెక్రటేరియట్, బాపుఘాట్ ఉంది, FTL పరిధిలోనే ఉన్నాయి, వాటిని కూడా కూడుస్తారా? ఇంకా ఎన్నో ప్రముఖమైనటువంటి కట్టడాలు ఉన్నాయి FTL పరిధిలోనే, వాటి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటిది. కేవలం పేదల ఇళ్ల జోలికి వస్తా ఉన్నారు, వాటి జోలికి రావద్దు అంటూ ఆయన పేదల జోలికి రావద్దంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలోనే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న జరిగిన సమావేశంలో మంత్రుల సమక్షంలో ఎవరు అడ్డుపడినా కూడా ఈ మూసీ సుందరీకరణ ఆగదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ముఖ్యమంత్రి నిన్న. ఆ చేసినటువంటి అదే రోజు నిన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పైన కాస్త పొలిటికల్ సర్కిల్లో చర్చకు తావిస్తా ఉంది. మరి MIM ఏ ఉద్దేశంతో ఈ రకంగా అంటే తమ పైన పెరుగుతున్నటువంటి ఒత్తిడితో ఈ వ్యాఖ్యలు చేస్తారా, లేదంటే కేవలం పొలిటికల్ స్టేట్మెంట్ గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందో చూడాలి. గతంలో చేశారు హైడ్రా పైన, ఇప్పుడు మూసీ సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్ల జోలికి వెళ్ళొద్దు అనేటువంటి స్టేట్మెంట్ ని చేయడంతో కాస్త పొలిటికల్ హీట్ అందుకుంది. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.